హలో, హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నానని చెప్పొచ్చో చెప్పకూడదు, అంటే సడన్గా కొన్ని అయినాయన్నమాట. అందుకోసం ఇంకా ఏం చెప్పాలో తెలియట్లేదు. ఇక్కడేమో స్టవ్ వేరేదన్నమాట. ఇక్కడ ఉంది చూడండి, కానీ అక్కడ వేరే స్టవ్ ఎందుకుందంటే చెప్తా అనుకోని ఒకటి జరిగిందనమాట. ఏం లేదు, మేము వేరే ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం అంతే. సడన్ ప్లాన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే అనమాట. ఇది 5:30కి అంతా పాలు పొంగించాలనేసి ఇంకా వేరే ఇంటికి వచ్చేసినాము. అక్కడ ఇది ఇంకా ఫస్ట్ ద్వార పూజ చేసుకోవాలి కదా మనం. ముందు పూజ అయితే చేస్తున్నాను. కడుపును అలంకరించుకొని అదే పసుపది పట్టించి ఇంకా బొట్లు అవి పెట్టేసి ఇంకా చేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకు ఇంత సడన్గా అంటే ఇంకా అంతే, రావాల్సి వచ్చింది. వచ్చేసినాము, షిఫ్ట్ అయితే అవుతున్నాము. ఇంకా మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు కదా. మంచితనం కూడా అప్పుడప్పుడు చేతకంతనం అవుతుందంటే ఇదేనేమో. విన్నానే కానీ ఇంతవరకు ఫేస్ చేయలేదు, ఫస్ట్ టైం. ఏం జరిగినా మనం మంచిగా అనుకుంటానులేండి. నేను ఇక్కడైతే ఇంకా పూజ అయితే ద్వార పూజ చేసుకొని ఫస్ట్ తర్వాత పాలు పొంగించుకోవాలి కదా, అదే ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇంకా మనకు మెయిన్ ద్వారమే కదా, లోపలికి ఏం రావాలన్నా, ఏ మంచి జరగాలన్నా, పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ లోపలికి రావాలన్నా ఫస్ట్ ద్వార పూజ అయితే కంపల్సరీ చేయాలి. ఎవరైనా చేస్తారులేండి. గృహప్రవేశాలప్పుడు కూడా ముందు ఇక్కడ గుమ్మడికాయలు కొట్టించి టెంకాయలు కొట్టించి మరి లోపలికి తీసుకుపోతారు కదా. సో అదే అనమాట. ఇక్కడ మనం ఏమంటే రెంట్ హౌస్ కదా, అంత హంగామా ఏం చెయ్యము. మన ఓన్ హౌస్ అయితే అవన్నీ చేసుకుంటాము. మంచిగా అయ్యవారిని పిలుచుకొచ్చి కూర్చొని కలసం పెట్టి పూజ చేయించి చాలానే ప్రాసెస్ అయితే ఉంటుంది అదే. కానీ ఇంకా రెంట్ హౌస్ అంటే అంత ప్రాసెస్ ఏమి ఉండదు. జస్ట్ పూజ చేసేసుకొని పాలు పొంగిచ్చేసేసుకుంటాము. ఎందుకంటే మాకు టైం కూడా ఎక్కువ లేదనమాట. 10వ తారీఖు అంతా షిఫ్ట్ అవ్వాలి, ఖాళీ చేయాలి వీళ్ళ ఇల్లు అనేసి. ఇంకా అందుకోసం అసలు ఇంత సడన్గా చేంజ్ అయితే అవుతామని అయితే కల్లో కూడా అనుకోలేదు. కానీ అయినాము, అవ్వాల్సి వచ్చింది. ఇంకా ఎందుకంటే మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారు అనేది ఎవరికి తెలియదు కదా. ఇంకా అట్లా అయిపోయిందనమాట. ఏం చేద్దాం, కానీ దేనికైతే భయపడేది అయితే ఉండదులేండి. మనకి ఎట్లా రాసి పెట్టుంటే అట్లా అని అనుకుంటుంటా. నేనైతే అన్నిటికీ భగవంతుడు ఉన్నాడని నమ్ముతుంటా. ఇక్కడ కొంచెం ఆ స్టవ్ మాది 4 బర్నర్ది. ఇక్కడ స్పేస్ తక్కువ ఉందన్నమాట. అందుకోసం సరేలే ఇంట్లో ఉంది ఇంకో స్టవ్ అనేసి ఈ స్టవ్ను రిపేర్ చేయించుకుందామని, అదే జస్ట్ పాలు పొంగించేంత వరకు యూజ్ చేసుకుందామని తీసినాము. కానీ అసలు పొంగట్లేదు ఇది. చాలా అంటే చాలా చిన్నగా వస్తుంది మంట. ఇంకా పెద్ద గిన్నెలో పొంగుతుందనే ఉద్దేశంతో మళ్ళీ ఇంకా చిన్నది పెట్టేసి దీంట్లోంచి అయితే బాగా పొంగినాయి. ఇంకా ఏదైతే ఏముంది పాలైతే పొంగినాయి, హ్యాపీ, చాలు. మరీ పొంగలేదు అనుకోకుండా దాంట్లో ఒక్క పొంగు వచ్చింది, కానీ మరీ ఇంకా పొర్లి పోతలేవు అనమాట. ఇంకా వద్దులే అనేసి మళ్ళీ ఇది పెట్టి దీంట్లో ఇట్లా చేస్తున్నాము అనమాట. పాలు పొంగించుకుంటున్నాము. మంచిగా పాలు అయితే పొంగిచ్చేసేసుకున్నాము, హ్యాపీ. ఇంకా అంతా అంటే షూట్ చేయలేకపోయినా మార్నింగే కదా, ఇంకా అది చేసుకుంటుంటే చూడండి అటుపక్కకి ఎంత కానిపోతున్నాయో. తూర్పు సైడే పొంగినాయిలేండి, హ్యాపీ. ఇంకా ఇక్కడ పూజ కూడా చేసేసుకున్నాను. అన్నీ ఏం ఫొటోస్ ఏం తీసుకుపోలేదు, నిదానంగా మళ్ళీ పెట్టుకుందాం అనేసి. మనం ఇంకా తెలిసిందే కదా, ఎక్కడైనా ప్లేస్ లేకుండా నింపడం మనకు ఒక అలవాటు. ఇంట్లో ధూపం వేసుకోవాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా అందుకోసం ఇంట్లో ధూపం అయితే వేసేసుకొని పాలు పొంగిచ్చేసేసుకొని ఇంకా పైన ఒకసారి చూసొద్దామనేసి పైకి ఎక్కుతున్నాము. మొక్కలు అవి పెట్టుకోవాలి కదా మనకు. ఎక్కడున్నా ఫస్ట్ మొక్కలు అయితే ఉండాలి. ఇంకా మార్నింగే చాలా ప్రశాంతంగా ఉందిలేండి. మాకు కొత్త ఏరియా, అంతా కొత్తగానే ఉంది. కానీ ఏం పర్లేదు, ఏం జరిగినా మన మంచికే. అందుకోసం హ్యాపీగానే అయిపోయింది కార్యక్రమం అయితే. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.